ఆ కారేనా కొంచెం డిస్టెన్స్ లో సరే బాబు. పురుషోత్తం సార్ని కలవాలి. అలా ఎవరు లేరు ఇక్కడ. ఒక్క నిమిషం మ్యామ్. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్తావా పోలీసుల్ని మేడం, పిలవమంటావా? ప్లీజ్ మేడం. ఏయ్, మేడం, మేడం. ఎవరా నువ్వు? నేను చెప్పేది వినండి ఎవరు మేడం. నువ్వు? ప్లీజ్ ముందు మేడం. బయటికి వెళ్ళు. మేడం, ఒకసారి పురుషోత్తం సార్ని చెప్తే అర్థం ఒకసారి. కాదా మేడం, నీకు? మరొకటి మ్యామ్. కాస్త హెల్ప్ చెప్పేది చేయండి విను. మ్యామ్. ప్లీజ్ బయటికి మ్యామ్. వెళ్ళిపో. మేడం, నిన్ను సార్ని వెళ్ళమని కలవాలి చెప్తున్నాను మేడం. కదా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళిపో. బయటికి వెళ్ళు, లేదంటే నా కార్తీక నాకు దక్కాలంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఎవరా నువ్వు? నన్నిక్కడ ఎందుకు తీసుకొచ్చావు? నా నుండి నీకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. నా వైఫ్ నాకు కావాలి. తను ఎక్కడుందో తెలియాలంటే మీ నాన్న రావాలి. అప్పటి వరకు నువ్వు ఇక్కడ గెస్ట్గా ఉంటావో ఖైదీగా ఉంటావో నీ ఇష్టం. నన్ను వదలు, వదలేరా. పురుషోత్తం తన కూతుర్ని ఎస్ఐ రాజ్ కుమార్ ద్వారా వెతుకుతున్నాడని డిటెక్టివ్ నందాని హెల్ప్ అడిగాడని తెలుసుకున్నాను. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఇక్కడ చాలా సార్లు చూశాను. ఎవరు లేని ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. ఏంటి విషయం? పోలీసువా? కాదు. ఎస్ఐ రాజ్ కుమార్ గా మారి డిటెక్టివ్ నందా టీంలో చేరాను. తను కనిపించకుండా పోయిందని తన డీటెయిల్స్ మొత్తం నాకు ఇచ్చి నన్ను డిటెక్టివ్ నందా సార్కి ఇమ్మని చెప్పారు. అందుకే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తిరిగాను. రాజ్ కుమార్, చెప్పండి సార్. నేను నందాతో మాట్లాడాను. ఓకే సార్. అతని దగ్గర కూడా ఎటువంటి డీటెయిల్స్ లేవని చెప్పాడు. అతను దేని గురించి అడిగాడో నాకు తెలియదని మాత్రం నువ్వు చెప్పు. సరే సార్.